చెంచా ఎక్కడెట్టా మంటలేదు అందుకే ఎక్కువ వేసా. బాగుంది. చట్నీ మాత్రం సూపర్గా ఉంది. ఇడ్లీలు మట్టుకు మెత్తగా ఉన్నాయి, బాగున్నాయి. అమ్మా ఏం చేస్తలే, ఇప్పుడు దాకున్నావా? జాయిగా వెళ్ళొచ్చే బాబోయ్, నేను వెళ్ళి దోళ్ళ తీసుకుంటా. జాగ్రత్తగా వెళ్ళి చిన్న ఫోన్ పెట్టరమ్మా. కాదు బయట వెళ్తాను, సెంటర్లో దింపారు అది. పోనీ ఎండ ఎక్కువైందిగా, 10 అయిపోయింది. పోందేనా కావలేదు. నాకు ఇప్పుడు అయ్యింది. ఇది ఇంకా బట్టలు ఆరేయలే. ఆధార్ కార్డు ఇచ్చుకెళ్తా. మళ్ళీ రా, ఈ బట్టలకు ఆరేసి ఆ కుండలతో అమ్ముకుని బయటెళ్ళి ఉంటాను. అలాగదు బట్టల కార్డు ఇది కూడా పట్టుకెళ్ళి లేకపోతే మళ్ళీ సీట్లు వస్తాయి. జాగ్రత్తగా వెళ్ళరా.
తీసేయండి, చెట్కారీ తీసేయండి ముందు. హాయ్ అండి, నేను తాడేపల్లిగూడెం వెళ్తున్నానండి హాస్పిటల్కి. మొన్న మందులకి వెళ్ళాను కదా, నడుము నొప్పి తగ్గలేదు, మళ్ళీ ఇంక ఎక్కువగా వస్తుందని హాస్పిటల్కి అయితే వెళ్ళానండి. సిస్టర్లు అయితే ఇంజక్షన్లు చేస్తున్నారండి. పాప ఇంజక్షన్లు చేసింది, అస్సలు నొప్పి తెలియలేదు. ఒకటి చేశారు, మళ్ళీ రెండోది చేస్తున్నారండి. నరాలకు చేశారు ఇంజక్షన్లు. అయితే నేను ట్యాబ్లెట్లు పుచ్చుకున్నాను, బయటకు అయితే వస్తున్నానండి. మా ఆయన గారు వెళ్ళారు గేదెల కాడికి. రెండో పూట కాడి నుంచి మేము గేదెలు కాసుకునే చేయని పక్కనే కమ్మలు తెస్తాడంట. ఆ గేదెలను చూసుకుంటా నేనైతే హాస్పిటల్లో నుంచి మందులు అయి పుచ్చుకుని బయటకైతే వచ్చాను. ఇది ట్రినిటీ హాస్పిటల్ అండి. బస్ స్టాండ్లోకి వెళ్తాను ఇప్పుడు ఆటో ఎక్కి, ఎందుకంటే నడిచి వెళ్ళాలంటే కొంచెం దూరం. మరి కూతంత లెక్కలో బస్సు ఆపుతారో ఆపరో తెలియదు. నేనైతే ఆటో ఎక్కి బస్ స్టాండ్లోకి వచ్చానండి. మబ్బు మాత్రం ఫుల్గా పట్టింది, జనం చూస్తే ఎక్కువగా ఉన్నారు. పిలిస్తే పలికేది, చుట్టాలైతే పిలవకుండా వచ్చేది వర్షం కదండి. మబ్బు మాత్రం పట్టేసింది, ఫుల్గా వర్షం వచ్చేసేలాగా ఉంది. అనుకునే లోపే ఫుల్గా గాలి దుమ్ము వర్షం అయితే ఎక్కువగా వచ్చేసిందండి. బస్సులు ఒకదాని వెనకాల ఒకటి వస్తున్నాయి, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, ఎక్కలేని వాళ్ళు ఆగిపోతున్నారు. నేను ఎక్కే బస్సు అయితే వచ్చిందండి, జంగారెడ్డిగూడెం బస్సు ఎక్కుతున్నాను నేను. ఊరి నుంచి రాగానే నేనైతే మళ్ళీ నా వంటల్లోకి వచ్చేసానండి. మాకు మార్కెట్ ఈరోజు మరి సంతది చేసుకుని చేపలు తెచ్చుకున్నామండి ఈరోజు మార్కెట్లో నుంచి. వాటినైతే శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. కూర అయితే వండుతున్నాను. ముందుగా నూనె వేసుకున్నానండి, ఉల్లిపాయలు మిక్సీ పట్టాను, ఇట్లా వేయించుకుంటానండి. చేప ముక్కల్లో మాత్రం శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను కదా, అందులో నేను కొంచెం సాల్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, నిమ్మకాయ అండి ఒకటి కలిపేసాను, పక్కన పెట్టాను. పావుగంట అవుద్దండి. మనకు టైం ఉండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూర వండుకుంటే భలే ఉంటుందండి. ముక్క గట్టిగా ఉంటుంది, చాలా బాగుంటుంది చేపల కూర. నేను ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను, కొద్దిగా కారం వేసుకుంటున్నానండి ఘాటుకు తగ్గట్టుగా. నేను వేసుకునే కారం పెద్దగా ఘాటు ఉండదండి, అందుకే నేను ఎక్కువ వేసుకుంటాను. ఘాటు ఎక్కువగా ఉన్న కారం అయితే తక్కువగా వేసుకోవచ్చు. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటున్నాను. చేప ముక్కలో కొంచెం సాల్ట్ వేసాను కదండి, అందుకే మళ్ళీ కొంచెం అయితే వేసుకున్నాను. బస్సులో నేను వచ్చేటప్పుడైతే ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారండి. ఆటోలోనైనా బస్సుల్లోనైనా ప్రయాణం చేసేటప్పుడు ఒకరికొకరు కలుసుకున్నారంటే ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటారు కదా. చింతపండు పులుపు పోతున్నానండి. బస్సులో మాత్రం చెప్పుకునే ఏంటంటే, మాటలు అనేసిన వాళ్ళు చిటిక్కుని మర్చిపోతారంట, పడ్డవాళ్ళు మాత్రం ఎప్పటికీ మర్చిపోరంటండి. నిజమేనండి. మన జీవితాల్లో జరిగిన ఏమన్నా బాధ ఉందంటే అది మాత్రం మనం అస్సలు మర్చిపోలేము. మనల్ని మాట అనేసిన వాళ్ళు మర్చిపోవచ్చేమో కానీ పడే మనం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేమండి. అది మాత్రం నిజం అనిపించింది నాకైతే. నాకు కొంచెం బాధ అనిపించింది. పులుపు పోసుకున్నాను కదా, చేప ముక్కలు వేసుకుంటున్నానండి. ఒక్కోటిగా అయితే వేసేసుకున్నాను. మళ్ళీ కొంచెం ఇప్పుడు నేను చింతపండు పులుపు పక్కన పెట్టానండి, మళ్ళీ కొద్దిగా పోసుకుంటాను. ముందుగా చేపల కూరలో పులుపు ముందు పోసుకుంటే ముక్కలు వేసే ముందు ముక్క ఈడిపోకుండా గట్టిగా అలా ఉంటుందండి. నీళ్ళకి బదులుగా పులుపు పోసుకుంటే చేపల కూర చాలా బాగుంటుంది. కూర మొత్తానికి ఉడికాక మళ్ళీ కొంచెం పోసుకుంటే ముక్క ఎటు అస్సలు ఈడిపోతాం కానీ
దాకనండి అవుతుంగానే ఉండదండి. ఎలా వేసిన ముక్క అలాగే ఉంటుంది. నేనైతే ఇలాగే వండుతాను. మరి చేపల కూర మీరు ఎలా వండుతారో నాకైతే కామెంట్ చేయండి. నేను కొంచెం ఇప్పుడు పచ్చిమిరపకాయలను బెండకాయ ముక్కలు అయితే వేసుకుంటాను మంట తగిలాక. ఇవ్వండి పచ్చిమిరపకాయలు ముందే వేసేస్తే నూనెలో ఉడికిపోతాయి కానీ టేస్ట్ అనేది తెలియదు. అందుకని నేను కూర సగం ఉడికాకైతే వేసుకుంటున్నానండి. బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, గసగసాలు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర మిక్సీ పట్టాను. ఇప్పుడు అది కూడా వేసుకుంటానండి. వేసుకుని అడవుడిగా తిప్పేయకుండా నెమ్మదిగా మాత్రం తిప్పాలి. చేపల కూర అంటేనే మనం ఎలా కదిపినా సరే ఇడిపోతాయి కదా. అలా ఇడకుండా ఉండాలంటే ముందుగానే చింతపండు పులుపు పోసుకోవాలండి. చూడండి మళ్ళీ కొంచెం ఉంటే పోసుకుంటున్నాను. చేపల కూర ఉడికేలోపు నేను మా బుడ్డుబాబుకి స్నానం చేపిస్తానండి. చాలా పొద్దుగూపోయింది. మరి ఇంకా నాకు మాత్రం నడుము నొప్పి చాలా ఎక్కువగా వస్తుంది. మళ్ళీ నేను ట్యాబ్లెట్లు వేసుకుని పడుకోవాలంటే నిద్ర మాత్రలు ఇచ్చారండి. నడుము నొప్పి నిద్రలోనే తగ్గుద్దంట. ఈ వంట అది అయ్యి మేము సర్దుకునేటప్పుడు మాత్రం చాలా పొద్దుపోద్దండి. ఈరోజు ఈ వీడియో కలుపుతాను కానీ ఇప్పుడు మాత్రం పంపలేనండి. పొద్దున్నే వీడియో వస్తుంది మీకు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. మా వీడియోలు ఫస్ట్ నుంచి పూర్తిగా చూడండి. నచ్చిన వారు లైక్ చేసుకోండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రాత్రి వంట అయ్యేసరికి 10 నిమిషాలు తక్కువ 11 అయిందండి. ఇంక ఈ పూట అప్లోడ్ చేయలేని వీడియో పొద్దున్నే చేస్తాను. ప్లీజ్ ఏమనుకోవద్దు. మళ్ళీ చెప్తున్నానండి. పార్వతి మా అమ్మాయి ఫ్రెండ్. రేపు పొద్దున్న ఎంగేజ్మెంట్. మా అమ్మాయితో కోన్ ఎట్టించుకుంటాకైతే వచ్చింది. మా అమ్మాయి కోనులు చాలా బాగా ఎడద్దండి.